కర్కాటక రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా ఏ గ్రహాల అనుకూలత ఉన్నాయో సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. కావున 3 గ్రహాలు ఈ యొక్క రంగం ఉన్నాయి. శనీశ్వరుడు ప్రధానంగా సప్తమాధిపతి శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా బుధ భగవానుడితో పాటు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరు జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం అంతా ఆచరించుకుంటూ ప్రధానంగా ఈ గ్రహాలకి శుక్రుడు శనీశ్వరుడు ప్రధానంగా అంగారకుడికి జపాలు దానాలు చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా మాఘమాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత యోగకరంగా మీకంతా కూడా బృహస్పతి అనుకూలత వల్ల రాజయోగం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గోచారీత్యా కూడా శనీశ్వరుడికి ప్రీతికంగా తైలాభిషేకం చేయించుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ సిద్ధి కలుగుతుంది. బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కోసం దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించండి. శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా చక్కెరని నివేదన చేసి చీమలకంతా కూడా ఆహారంగా పెట్టడం వల్ల జాతకరీత్యా ఉన్న మీకు అంగారక దోష నివారణ కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధి వస్తుంది. 24 తారీఖు తర్వాత ఆకస్మిక ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాజశ్యామల నవరాత్రుల్లో మీరంతా కూడా శ్యామల నవరాత్రులు అనేది ఉంటాయి. ప్రధానంగా శ్యామల నవరాత్రుల్లో మీరు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కోసం ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండండి. తద్వారా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మీకంతా కూడా పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాశివరాత్రి రోజున మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా చెరుకు రసంతో నారికెల జలంతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. రుద్రోహమాన్ని ఆచరించండి. అపముచ్చ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. కావున శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా నూతన ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా వాయిదా వేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహ గోచారంలో 3 గ్రహాల అనుకూలత ఉన్నాయి. కావున ఈ గ్రహాలకంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించి ఈ యొక్క అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కార్యస్థితి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత ఆరాధనలో భాగంగా హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. హనుమంతుడికంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు మరియు అరటిపళ్ళను నివేదన చేయడం నాగవల్లి దళార్చన పూజ తమలపాకుతో శ్రేష్టమైన ఫలితాలంతా కూడా పొందడానికి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.